ఆంధ్రజ్యోతి అల్లిన సినిమా కథ హిట్టా ఫట్టా? అసలు సినిమా ముందుంది. అవును, సినిమా అయిపోలేదు. 1వ భాగం, 2వ భాగం, 3వ భాగం ఇలా నిరంతరాయంగా కొనసాగుతూనే ఉంటుందట. సినీ నటుడు శివాజీ చెప్పిన సినిమా కథ గరుడ గుర్తుండే ఉంటుంది. ఇప్పుడు మిగిలిన కథను బాబుగారి ఆత్మ దమ్మున్న ఛానల్ అధినేత రాధాకృష్ణ పూర్తి చేస్తున్నారు. తన ఆంధ్రజ్యోతిలో ఇందుకు సంబంధించి ఒక ప్రత్యేక కథనాన్ని ప్రచురించారు. ఎక్కడ ప్రజలు ప్రభుత్వంపై తిరగబడతారో, తమ హక్కుల కోసం ఎక్కడ రోడ్డెక్కుతారో అన్న భయం బాబుగారికుంది. అటువంటి భయం లేకుండా ఆంధ్రజ్యోతి ప్రజలను పక్కదారి పట్టించడానికి తన వంతు ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఇది అంతం కాదు. ఎన్నికలయ్యే వరకు ఏదో జరుగుతుందన్న సంకేతాలు ప్రజల్లోకి బలంగా వెళ్లేలా సినిమా కథలు వంటివారుస్తుంది. రాష్ట్రంలో తాజాగా జరిగిన ఐటీ దాడులు ట్రైలర్ మాత్రమేనా? అసలు సినిమా వేరే ఉందా? పెద్ద నేతలపైన దాడులు చేసేందుకు ఐటీ అధికారులు సిద్ధమవుతున్నారా? మలివిడతలో కొందరు ఉన్నతాధికారుల ఇళ్లల్లోనూ సోదాలకు రంగం సిద్ధం చేస్తున్నారా? ఈ ప్రశ్నలన్నింటికీ ఐటీ వర్గాలు అవుననే జవాబిస్తున్నాయి. రాష్ట్రంలో ఐటీ దాడులకు సంబంధించి అసలు సినిమా ముందుందని ఆ శాఖ అధికారులు కొందరు పేర్కొంటున్నట్టు సమాచారం. రానున్న రోజుల్లో సూపర్ సీన్లుంటాయని వ్యాఖ్యానిస్తున్నారు. రాష్ట్రంలోని కొందరు బడా నేతలతో పాటు ఒకరిద్దరు అధికారులపైన దాడులు జరిగే అవకాశం ఉందంటున్నారు. ఐటీ దాడులు రాజకీయ ప్రేరేపితమని, మోదీ ప్రభుత్వమే చేయిస్తోందన్న విమర్శలు పెద్ద ఎత్తున వచ్చిన నేపథ్యంలో వీటిని ప్రస్తుతానికి వాయిదా వేసినా తెర వెనుక అంతా సిద్ధం చేసుకున్నట్లే సమాచారం. ఎక్కడో ఒక చిన్న బ్యాంకుకు సంబంధించిన మారుమూల శాఖ నుంచి కొంత సమాచారం సేకరించామని, దాని ఆధారంగా తీగ లాగుతున్నామని కూడా ఐటీ వర్గాలు చెప్పుకుంటున్నట్టు తెలిసింది. తమ వద్ద ఉన్న సమాచారం, పైనుంచి వచ్చిన ఆదేశాల మేరకు అసలు దాడులు ఇంకా జరగాల్సి ఉందని ఈ వర్గాలంటున్నాయి. ఇది ఆంధ్రజ్యోతి అల్లిన కథ. రాష్ట్రంలో ఐటీ దాడులు సహజంగా జరిగే ప్రక్రియ. గతంలోనూ పలు సందర్భాల్లో జరుగుతున్న వ్యవహారమే. ఇందుకు ఆ పార్టీ ఈ పార్టీ అన్న తేడా ఏం లేదు. తప్పు చేసిన వారు భయపడతారు, తప్పు చెయ్యని వారు లెక్కలు చూపి బయటపడతారు. కానీ ఇప్పుడు ఎన్నికల సమయం. అన్ని విధాలుగా బాబు సర్కార్ విఫలమైంది. ప్రజలకు జవాబుదారీతనంగా ఉండాల్సిన ప్రభుత్వం తన అసమర్థతను కప్పిపుచ్చుకోవడానికి నానా విధాలా ప్రయత్నిస్తోంది. ఈ దిశలో బాబు వ్యూహం పన్నారు. ఒకే దెబ్బకు 2 పిట్టలన్న చందాన బీజేపీ ప్రభుత్వంపై నిందలు వేసి ఆ పార్టీని బద్నాం చేయడం, కేంద్రం కక్ష కట్టిందని ప్రజల నుంచి సానుభూతి పొందడం. ఇందుకు తగ్గట్లు బాబు భజన పత్రికలు రకరకాల కథలతో ప్రజల మైండ్ని వాష్ చేస్తున్నారు. టీడీపీ డైరెక్షన్లో నటుడు శివాజీ అత్యంత నిఘా వర్గాల సమాచారం అంటూ ఆపరేషన్ గరుడ అని ప్రజలను డైవర్ట్ చేస్తున్నారు. మొత్తం మీద ఆంధ్రజ్యోతి అల్లిన సినిమా కథ హిట్టా ఫట్టా? ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.